కాంగ్రెస్ వాళ్ళు అడ్డొచ్చిరా? నేను అడుగుతున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా అడ్డొచ్చిరా నాయన నీకు? నువ్వు ఆల్రెడీ భారత సమితినే పెట్టుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు పోటీ చేస్తలేవు? పోటీ చేయాలి కదా. విజయవాడలో ఓపెన్ చేసి బ్రాంచ్, ఆ క్యాంప్ ఆఫీసు, మళ్ళీ అక్కడన్నా నిలబడాలి కదా. మహారాష్ట్ర అంటివి, మన చెక్కులు, మన రైతు పైసలు తీసుకుపోయి చెక్కులు ఇచ్చి వస్తేవి, మళ్ళీ అక్కడ ఎందుకు నిలబడలేదు? నిలబడితే వచ్చినాయి కదా, 4 ఓట్లు 10 ఓట్లు వచ్చినాయి కదా ఒకసారి. ఎవడు అడ్డుకున్నాడు? మీవన్నీకి తలతోకలేని మాటలు మాట్లాడతారు. రాజకీయాలు చేయండి, మేము వద్దంటలేం. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టింది, కానీ మరి అది తెలంగాణ రాష్ట్ర సమితి ఎవరి కోసం పుట్టింది అది మీకు తెలవాలి. ఎందుకు మూసుకున్నదో తెలియాలి. అది మరి అది ఇప్పుడు భారత రాష్ట్ర సమితి లేకపోతే టీఆర్ఎస్ అనేది మీరే చెప్పుకోవాలి. అంటే నిన్న కొన్ని వాక్యాలు కూడా చేశారు కేసీఆర్ గారు. ఏమనంటే ఇది తెలంగాణ కాంగ్రెస్ విలన్ పాత్ర పోషిస్తుంది అని కూడా అన్నారు కొన్ని వాక్యాలు. మరి దానిపై మీ స్పందన? ఇప్పుడు నరం లేని నాలుక వద్ద మాట్లాడుతుంది. మేము విలన్లం అయితే ఇలా మిమ్మల్ని హీరోలను చేసేవాళ్ళం కాదు. మేము తెలంగాణ ప్రజలు మిమ్మల్ని హీరోలను చేస్తే తెలంగాణ ప్రజలని జీరోలను చేసిపోయారు. తెలియదా? ఎవరికి ఉద్యోగం ఇచ్చినాం? మేము వచ్చినాక 52,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మేము ఏం చేయలేదండి, ఏం చేయలేదు. చర్చకు రండి. పుట్టి మాటలు చెప్పంగానే కాదు. జనాలు కూడా పైసలు లేవు జనాల దగ్గర. కనీసం మీ దగ్గర ఉన్న ఖజానా గారికి ఓ మనిషికి 500 1000 రూపాయలు వస్తే వాళ్ళకన్నా పూట వెళ్తుంది. సంతోషపడ్డాం మేము. ఆ జనాలను చూసుకొని మురుస్తావు నువ్వు. కరీంనగర్లో నువ్వు టీఆర్ఎస్ సభ పెట్టినప్పుడు బాగా వచ్చిర్రు, తెలంగాణ వాదంతో వచ్చిర్రు. అప్పుడు అది కాదని ఎవరు అన్నారు? ఇవాళ పెట్టింది నువ్వు బలిసినోళ్ళ కోసం పెట్టినావు. కర్త క్రియ కర్మ అన్నీ నేనే అంటావు. అందులో సీనియర్లు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళందరితో కూడా ఒక మాట మాట్లాడియాలి కదా. మహిళలంటే గౌరవం లేదు. మహిళలకు 50% కాదు 60% ఇస్తాను. ఒక మహిళతో మాట్లాడియలేదు. మరి సభ నేను అడుగుతున్నామ్మా, మీరు సభ పెట్టుకోవడం కాదని మేము అంటలేము. మీరు అడ్డుకుర్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సభలు పెడితే అడ్డుకొని నానా హంగామాలు చేసారు. ఎవరికైనా స్వేచ్ఛ ఉంది, పెట్టుకుంటారు అనుకున్నాం. మీ మాటలు నమ్మే పరిస్థితులు ఎవడు లేడు. మిమ్మల్ని నిజంగా నమ్మినోడు 10 సంవత్సరాలు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేసిన అన్నోళ్ళు ఒక ఎంపీ సీట్ ఎందుకు గెలవాలి? మరి మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే, మేమే వస్తాము, అది రాసి పెట్టుకోండి అని కూడా అంటే రాసి పెట్టుకోమా, ఆ కుటుంబానికి రాసి పెట్టుకోమంటున్నాం. కాదని ఎవరు అంటారు? ఇప్పుడు మేము ఒకటే చెప్పినాం, మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిర్రు. తెలంగాణ ప్రజలను మనం కించపరిచేది ఎక్కడ? ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఓటేస్తారు. మేము కాదని మేము అంటలేం కదా. నువ్వు అంతకన్నా ముందు నువ్వు ఫస్ట్ అసెంబ్లీకి చక్కగా రా. అసెంబ్లీకి చక్కగా వచ్చి ఒక ప్రతిపక్ష హోదాగా నాయకుడు గుండు, లేదంటే ఓ బీసీ నాయకుడికి ఇవ్వండి. ఇచ్చేసి మహిళలను ముందు పెట్టండి. మహిళలకు, ఉద్యమకారులకి మీరు గౌరవించని వ్యక్తులు, మీరు చేసిన అన్ని నీచాతి నిజమైన పనులు మళ్ళీ మీరు ఏదో చెప్పుకుంటారు. తెలియదా? ఎంతసేపు కేసీఆర్ మాటలు ఇష్టపడతారు జనాలు. అయితే నేను ఎంటర్టైన్మెంట్ అంతే. నేను ఇప్పటి నుండి నేను వస్తా, ప్రతి దాంట్లో నేను ఉంటాను, ఇప్పటి నుండి నేను చూసుకుంటా అని చెప్తున్నా. గట్టనే చెప్పిండు అప్పుడు. నేను రామ్మ అప్పుడు కూడా ఒకసారి వచ్చి నేను ఉంటా నేను ఉండొద్దని ఎవడన్నాడు? మీరు రమ్మనే చెప్తున్నాం. మేమేమైనా అడుగున్నావా? నువ్వు వచ్చి జనాలకు వచ్చి తిరిగి జనాలు నిన్ను అడుగుతారు. అప్పుడు అంటివిగా నాయన మరి ఇప్పుడు చేస్తా అంటే ఏదని నేను అడుగుతారనే కదా పోయి అందులో ఉన్నావు. కాబట్టి నేను ఎవరు రావద్దంటలేరు. నువ్వు ఎప్పుడు నువ్వే పోయి ఫామ్ హౌస్లో వాడుకుంటుంది. మేమన్నా వాడుకో అని చెప్పినా మా పని మేము చేసుకుంటాం. అంటే మీ సంవత్సర పాలన చూడాలని నేను ఇంతవరకు బయటికి వెళ్ళలేదు, బయటికి రాలేదు. తర్వాత ఇప్పుడు అందుకని ఇప్పటి నుండి నేను బయటికి వస్తాను కూడా అంటున్నారు కేసీఆర్ గారు. ఈ నాయకుల లక్షణాలు అమ్మ. ఎవడో ఒక లీడర్ అనేటోడు ఓటమైన గెలుపులాగానే స్వీకరించి ప్రజలలో ఉండాలి. ఓడిపోతే పోయి వాడుకుంటావా? మళ్ళీ నేను 2,000 బుక్కులు చదివినా అని చెప్తావు. అది కాదు కదా. 2,000 బుక్కులు చదివినా, 2,000 బుక్కులు చదివినా ఓడిపోయిన ప్రజలల్లో తిరిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సరే మనం పార్టీలకు వస్తే పక్కన పెడదాం. ఓడిపోయిన 5 ఏళ్ళు ప్రజలలో తిరిగిండు. 2 దగ్గర నిలవ 2 ఓడిపోయాడు. ప్రజలు కూడా గమనిస్తారు. నువ్వు ఫామ్ హౌస్లో వాడుకుంటే పర్మనెంట్గా వాడుకోమని చెప్తున్నారు. మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ నేను ఏదో మెచ్చుకున్నా లేకపోతే ఏదైనా ఉన్నదిగా. నువ్వు ఓడిపోయినా అంటే ఎగ్జాంపుల్ చెప్పి జనాలలో ఉండాలమ్మా. ఓటమిని గెలుపును 2గా ఒకేలాగా స్వీకరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మాకు అధికారంలో కాంగ్రెస్ ఉందని మేము ఎప్పుడు ఫీల్ కాము. అధికారం లేని రోజు ఎట్లున్నామో గట్టినే ఉన్నాం ఇప్పుడు కూడా. పదవులు అనేది శాశ్వతం ఎవరికి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల గుండెలను నిలిచిపోవాలి. నీ మాటలను ఇష్టపడతాం. తెలంగాణ కోసం నువ్వు పోరాటం చేసినావు కాదన్నాం చరిత్రలో. కానీ మీరు చేసేటివి తెలంగాణ ప్రజలు నట్టెట్ల ముంచి పోయిరు. మీ కుటుంబాలు మాత్రం బాగుంది.